show you two things about the resurrection in Romans. పునరుద్ధానం గురించిన రెండు విషయాలను రోమీయులకు రాసిన పత్రికలో నేను చూపిస్తాను. Romans chapter 1, it says, declared, Romans 1:4, declared the Son of God with power by the resurrection from the dead. రోమీయులకు రాసిన పత్రిక 1:4 మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. The resurrection from the dead proved that what he said was true. ఆయన పునరుద్ధానుడయ్యాడు కాబట్టి అదేమి రుజువు చేస్తుందంటే ఆయన ఏదైతే చెప్పాడో అది నిజమని. And that all other religious leaders, what they said was not true because they were not raised from the dead. మిగిలిన మత నాయకులందరూ కూడా వాళ్ళు చెప్పింది నిజం కాదు, ఎందుకంటే వాళ్ళు మృతుల్లో నుండి తిరిగి లేవలేదు. They may have said no many good things. Many people say good things. వాళ్ళు ఎన్నో మంచి విషయాలు చెప్పుండొచ్చు, అనేక మంది మంచి విషయాలు చెప్తారు. You and I can say good things. That doesn't make us the son of God. నేను కూడా మంచి విషయాలు చెప్పొచ్చు, అంత మాత్రాన నేను దేవుని కుమారుడిని అయిపోను. Rose from the dead. He conquered death. You know, man's greatest enemy is death. ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడు, ఆయన మరణాన్ని జయించాడు. మానవుని యొక్క ప్రధానమైన శత్రువు ఏంటి అంటే మరణమే. Every man dies. Man has conquered space, but he's not conquered death. ప్రతి మనిషి కూడా చనిపోతాడు. మానవుడు ఈ అంతరిక్షాన్ని జయించాడు కానీ మరణాన్ని జయించలేకపోయాడు. We can extend life by in so many ways with treatment and medicine and all that. ఎన్నో చికిత్సలు తీసుకొని ఎంతో మెడిసిన్ వాడి మన జీవిత దినాలని కొంతవరకు పొడిగించుకోవచ్చు. But finally man dies. మొత్తానికి మానవుడు చనిపోతాడు. And you cannot conquer death. But Jesus conquered death. నీవు మరణాన్ని జయించలేవు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించారు. And further, it says in Romans 4 that he was delivered for our offenses, Romans 4:25, and raised again for our justification. ఆ తర్వాత మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబట్టుకై లేపబడిను. So the resurrection of Christ has significance for us. క్రీస్తు యొక్క పునరుద్ధానం అనేది నాకెంతో ప్రాధాన్యమైనది. That's how I know that I'm accepted before God. ఎందుకంటే దాన్ని బట్టే దేవుని చేత నేను అంగీకరించబడ్డానని నాకు తెలుస్తుంది. That the Christ is now my righteousness. I'm declared righteous before God. How do I know I'm declared righteous? క్రీస్తే నా నీతి అయ్యన్నాడు. దేవుని ఎదుట నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను. నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను నాకు ఎలా తెలుస్తుంది? How do I know my sins are forgiven? నా పాపాలు క్షమించబడ్డాయని నాకు ఎలా తెలుస్తుంది? Because Christ died on the cross. ఎందుకంటే క్రీస్తు ఆ శిలువలో మరణించాడు కాబట్టి. How do I know I'm declared righteous? I can stand before God today. నేను ఈనాడు దేవుని దగ్గర నిలబడగలను, నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను అని నాకు ఎలా తెలుస్తుంది? Because Christ rose from the dead and ascended up into the presence of God. ఎందుకంటే క్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచి దేవుని సన్నిధిలో ఉండటానికి ఆయన ఆరోహణమై వెళ్ళాడు. In a body. తన దేహముతో ఆయన వెళ్ళాడు. When Christ died, his spirit went into paradise. క్రీస్తు మరణించినప్పుడు తన ఆత్మతో పరదైసులోనికి వెళ్ళాడు. Like the spirits of dead believers. మృతి పొందిన విశ్వాసుల ఆత్మలు వెళ్ళినట్లుగా. But the body was on earth. కానీ ఆయన శరీరం భూమి మీద ఉంది. At the resurrection, the spirit came back into the body. ఆయన ఎప్పుడైతే పునరుద్ధానుడయ్యాడో ఆత్మ మరలా శరీరంలోనికి వచ్చి and the body rose up and was transformed into a new body. ఆ శరీరాన్ని మార్చివేసింది. He was on earth for 40 days and then ascended to heaven. ఆయన 40 దినములు ఈ భూమి మీద ఉన్న తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. And that's why the apostles, wherever they went, they said, we are witnesses of his resurrection. అందుకే అపోస్తలులు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ మేము క్రీస్తు యొక్క పునరుద్ధానమునకు సాక్షులము అని చెప్పారు. And when they wanted to select someone to replace Judas, see what they said. ఇస్కరియోతు యోదాకు బదులుగా వేరే వాళ్ళని వాళ్ళు తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారో చూడండి. In Acts 1, before the day of Pentecost, Peter says, పెంతెకొస్తు దినానికి ముందు పేతురు ఏం చెప్తున్నాడంటే అపోస్తలుల కార్యములు 1:15 that brethren, Judas has become a guide to those who arrested Jesus. Acts 1:15, and it says how he died, and now it is necessary, verse 21, that we need someone to join us to replace Judas Iscariot. పేతురు వారి మధ్య నిలిచిట్ల నేను సహోదరులారా యేసుని పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి ఆయనకు బదులుగా మనం వేరొకరిని ఏర్పరచుకోవాలి. ఇక్కడ 21వ మనం చూసినట్లయితే who should be along with us, verse 22, కాబట్టి యోహాను బాప్తిజం ఇచ్చింది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, a witness of his resurrection.
మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్ష్యయుండుట ఆవశ్యకమని చెప్పెను. Not witness of his crucifixion, a witness of his resurrection. ఆయన సిలువ వేయబట్టానికి సంబంధించిన సాక్ష్యం కాదు, ఆయన పునరుద్ధానానికి సంబంధించిన సాక్షి అయి ఉండాలి. And we must speak more of the resurrection of Christ than the crucifixion. The two must be spoken of together. మనము యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబట్టు కంటే కూడా ఎక్కువగా పునరుద్ధానం గురించి ఎక్కువగా చెప్పాలి. ఆ రెండు కూడా కలిసి వెళ్తూ ఉండాలి. The gospel is Christ died for our sins and rose again. సువార్త ఏంటంటే క్రీస్తు మన గురించి మరణించారు మరియు తిరిగి లేచారు. Not just that Christ died for our sins. See 1 Corinthians in chapter 15. క్రీస్తు మన పాపముల గురించి కేవలం మరణించాడు అన్నదే కాదు. 1 కొరింథీ 15 మనం చూసినట్లయితే This is the gospel. 1 Corinthians 15 verse 3. I declared to you what I received from that Christ died for our sins according to the scriptures. 1 కొరింథీ 15:3 మనం చూసినట్లయితే నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను. 1 Corinthians 15:3 was buried, and the third day he rose again according to the scriptures. సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను. And appeared, verse 6, to 500 brethren at one time. ఆయన కేఫాకును తర్వాత 12 కనపడెను. అటు పిమ్మట 500 ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనపడెను. So that the gospel is incomplete if you don't talk about the resurrection. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి మాట్లాడకుండా ఉన్నట్లయితే సువార్త అనేది సంపూర్ణం కాదు. You only talk about the fact that he died on the cross. ఆయన సిలువలో మరణించాడు అనేది ఒక్కటి మాత్రమే మాట్లాడినట్లయితే This is so important. And I believe all preaching of the gospel must include the resurrection of Christ. ఇదెంతో ప్రాముఖ్యమైనది. సువార్త ప్రకటించేటప్పుడు క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని కూడా మనం చెప్పాలి. It's fundamentally important. ప్రాథమికంగా ఇదెంతో ప్రాధాన్యమైనది.